హనుమాను గురుదేవు శరణములు ఇహ పర సాధక శరణములు. శ్రీ హనుమాను అందరికీ నమస్కారం. ఈరోజు మనం శ్రీ ఆంజనేయుడితో కలిసి ధ్యానం చేయబోతున్నాం. ధ్యాన బజరంగం. ఆంజనేయ స్వామి యొక్క కాయం వజ్రకాయం, చిరంజీవత్వాన్ని సాధించిన వీరాది వీరుడు, స్వామి భక్తికి ప్రతీక, నమ్మిన బంటు, ఎన్నో అద్భుత లక్షణాలు ఉన్నాయి. వాటిల్లో ఈరోజు మనం ధైర్యానికి మరొక రూపం, ఆంజనేయుడి యొక్క దివ్య శక్తి తరంగాలు ధ్యానంలోకి తీసుకుందాం. అందరూ హాయిగా కూర్చోండి, కుర్చీలో కూర్చోండి, కింద కూర్చోండి, మీ ఇష్టం. వేళలో వెలిపెట్టుకోండి, సిట్ రిలాక్స్. కళ్ళు రెండు మూసుకోండి, కళ్ళజోళ్ళు తీసేయండి, ఫోన్ సైలెంట్లో పెట్టుకోండి. ఒక గంట పాటు మనం ఆంజనేయుడి యొక్క దివ్య శక్తి తరంగాలతో ధ్యానం చేద్దాం. వారి నుంచి అపారమైన చైతన్యాన్ని తీసుకుందాం. క్లోజ్ యువర్ ఐస్. ఎవరో కళ్ళు తెరవద్దు. మీ శ్వాసనే గమనించండి, ఉచ్ఛ్వాస నిశ్వాస. కళ్ళు రెండు మూసుకోండి, మీ శ్వాసను గమనించండి. ఇప్పుడు శ్రీ ఆంజనేయుడిని ఇన్వైట్ చేద్దాం. ఆంజనేయుడిని ఇన్వైట్ చేయాలంటే ఆయనకి ఇష్టమైనది రామనామం. అందుకని జై శ్రీరామ్ అని మనసులో తలుచుకోండి, ఆయన ప్రత్యక్షం అవుతాడు. జై శ్రీరామ్ అనగానే ఆంజనేయుడు మన దగ్గరకు వచ్చేస్తాడు. స్వామిని కోరుకోండి ధ్యానంలో కూర్చోమని, వారితో పాటు మనం ధ్యానం చేసే భాగ్యం ఇమ్మని. ఆంజనేయ స్వామి ధ్యానంలో కూర్చున్నారు. వారి యొక్క మాస్టర్స్ అందరూ ధ్యానంలో కూర్చున్నారు. వారితో కలిసి ధ్యానం చేద్దాం. పూజలు, స్తోత్రాలు, జపాలు కన్నా ఎంతో విలువైనది ఆ గ్రాండ్ మాస్టర్తో కలిసి ధ్యానం చేయడం. ఈరోజు మనకు ఆ భాగ్యం దొరికింది. ఆంజనేయుడితో, మరి వారి బృందముతో, వారి యొక్క వానర సైన్యంతో, ఆ దివ్య చైతన్యమూర్తులతో, ఎవరైతే ఆంజనేయ స్వామి అనుంగులు ఉన్నారో, దేవీ దేవతలు ఉన్నారో, వారి పరంపర ఉన్నారో, వారందరినీ ఆహ్వానిద్దాం. వారందరూ ధ్యానంలో కూర్చున్నారు, మనము కూర్చున్నాం. వారి మధ్యలో ఆంజనేయ స్వామి ముందు కూర్చున్నాం, ఆ చిరంజీవి ముందు. ఇప్పుడు నెమ్మదిగా శ్వాసని పీలుస్తూ కూర్చోండి. శ్వాస లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది. ఉచ్ఛ్వాస నిశ్వాస. ఎవరు కళ్ళు తెరవద్దు. చక్కటి ఆంజనేయుడి యొక్క స్తోత్రాలు వింటూ, సంగీతం వింటూ ధ్యానం చేద్దాం. డోంట్ ఓపెన్ యువర్ ఐస్. శ్వాసధార, ధ్యాసధార. మన దేహాన్ని వజ్రకాయం చేసుకుందాం. మనం కూడా చిరంజీవత్వాన్ని సాధించుకుందాం. మనం కూడా ఈ సృష్టి పట్ల స్వామి భక్తి కలిగి ఉందాం. ముందు లోపలికి వెళ్దాం, ధ్యానం లోపలికి. ఎవరు కళ్ళు తెరవద్దు, హాయిగా కూర్చోండి. శ్వాసధార, ధ్యాసధార. బజరంగం. ధ్యాన బజరంగం. హాయిగా కూర్చున్నాం. बुद्धिहीन तनु जानिके
सुमिरौ पवन कुमार। बल बुद्धि विद्या देहु मोहि, हरहु कलेश विकार। जय हनुमान ज्ञान गुण सागर, जय कपीस तिहु लोक उजागर। रामदूत अतुलित बल धामा, अंजनी पुत्र पवन सुत नामा। महावीर विक्रम बजरंगी, कुमति निवार सुमति के संगी। कंचन बरन बिराज सुबेसा, कानन कुंडल कुंचित केसा। हाथ वज्र और ध्वजा बिराजे, कांधे मूंज जनेऊ साजे। शंकर सुवन केसरी नंदन, तेज प्रताप महाजगवंदन। विद्यावान गुणी अति चातुर, राम काज करिबे को आतुर। प्रभु चरित्र सुनिबे को रसिया, राम लखन सीता मन बसिया। सूक्ष्म रूप धरि सियहि दिखावा, विकट रूप धरि लंक जरावा। भीम रूप धरि असुर संहारे, रामचंद्र के काज संवारे। लाय सजीवन लखन जियाए, श्री रघुबीर हरषि उर लाए। रघुपति कीन्ही बहुत बढ़ाई, तुम मम प्रिय भरतहि सम भाई। सहस बदन तुमरो जस गावै, अस कहि श्रीपति कंठ लगावै। सनकादिक ब्रह्मादि मुनीसा, नारद सारद सहित अहिसा। जम कुबेर दिगपाल जहाते, कवि कोविद कहि सके कहाते। तुम उपकार सुग्रीवहि कीन्हा, राम मिलाय राजपद दीन्हा। तुम्हारो मंत्र विभीषण माना, लंकेश्वर भय सब जग जाना। जुग सहस्त्र जो जन पर भानु, लील्यो ताहि मधुर फल जानु। प्रभु मुद्रिका मेली मुख माहि, जलधि लांघि गए अचरज नाही। दुर्गम काज जगत के जेते, सुगम अनुग्रह तुम्हारे तेते। राम दुआरे तुम रखवारे, होत न आज्ञा बिनु पैसारे। सब सुख लहै तुम्हारी सरना, तुम रक्षक
सूचक कहू को डरना। आपन तेज सम्हारो आपै, तीनों लोक हाँकते कांपै। भूत पिशाच निकट नहीं आवे, महावीर जब नाम सुनावे। नासै रोग हरै सब पीरा, जपत निरंतर हनुमत बीरा। संकट ते हनुमान छुड़ावे, मन क्रम वचन ध्यान जो लावे। सब पर राम तपस्वी राजा, तिनके काज सकल तुम साजा। और मनोरथ जो कोई लावे, सोई अमित जीवन फल पावे। चारों जुग परताप तुम्हारा, है प्रसिद्ध जगत उजियारा। साधु संत के तुम रखवारे, असुर निकंदन राम दुलारे। अष्ट सिद्धि नौ निधि के दाता, असबर दीन जानकी माता। राम रसायन तुम्हारे पासा, सदा रहो रघुपति के दासा। तुम्हारे भजन राम को पावे, जन्म जन्म के दुख बिसरावे। अंत काल रघुबरपुर जाई, जहाँ जन्म हरि भक्त कहाई। और देवता चित्तन धरई, हनुमत से सर्व सुख करई। संकट कटई मिटई सब पीरा, जो सुमिरै हनुमत बलबीरा। जय 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 हनुमान गोसाई, कृपा करहु गुरुदेव की नाई। जो सत बार पाठ कर कोई, छूटहि बंदी महासुख होई। जो यह पढ़े हनुमान चालीसा, होय सिद्धि साखी गौरीसा। तुलसीदास सदा हरि चेरा, कीजय नाथ हृदय मह डेरा। पवन तनय संकट हरन, मंगल मूर्ति रूप। राम लखन सीता सहित, हृदय बसहु सुरभूप। పవనతనయ సంకటహరణ. పవనతనయ అంటే శ్వాసలో ఉన్న ఓ హనుమ. మన శ్వాసే మన శక్తి. ఆ శ్వాస యొక్క శక్తిని మన దేహమంతా ఆవరింపజేసుకున్నాం. సంకటహరణ, అనేక సమస్యలన్నిట్లో ఉన్నప్పుడు వాటి నుంచి బయటపడేసేది ఆ దివ్య శక్తి. హనుమంతుడి యొక్క దివ్య చైతన్యం, ఆ దివ్య కాంతి
మన సంకటాలన్నీ హరించి వేస్తుంది. ఆ పవన తనయుడు, ఆ వాయుపుత్రుడు మనలో ఉన్న వాయువుని, మనలో ఉన్న శక్తి వాయువు ద్వారా ప్రవహింపజేస్తుంది. మనం వాయుపుత్రులం అయిపోదాం, చిన్నగా మారిపోదాం. మన శ్వాసలోనే మనం ప్రయాణం చేస్తున్నాం. మన దేహంలో ఉన్న అణువణువుల్లో ప్రయాణం చేస్తున్నాం. మన శ్వాస శక్తిగా మారి అది అణువణువులోకి ప్రవహిస్తుంది, ప్రతి కణంలోకి ప్రవహిస్తుంది. నిద్రిస్తున్న ప్రతి కణాన్ని యాక్టివ్ చేస్తుంది. అదే శ్వాసపుత్రం అంటే, వాయుపుత్రం అంటే, పవనపుత్రం అంటే. మనం పీలుస్తున్న ఈ శ్వాస మనలో కాంతిని నింపేస్తుంది, ప్రతి కణాన్ని శక్తివంతం చేస్తుంది. మానవుడికి ఇవ్వబడ్డ గొప్ప అమృతమే ఈ శ్వాస. ఎవరో కళ్ళు తెరవద్దు, చక్కటి ధ్యాన స్థితిలో ఉన్నాం. ఉచ్ఛ్వాస నిశ్వాస మధురంగా హాయిగా ఆ శ్వాసని, ఈ అమృతాన్ని దాంతో కలిసి ప్రయాణం చేస్తున్నాం. పుట్టిన మరుక్షణము నుంచి మనతో ఉన్న ఈ శ్వాస, ఈ వాయుపుత్రం మన ప్రాణం, మన జీవితం, మన చైతన్యం. ఎక్కడో ఉన్న అమృతం కాదు, మనతోనే ఉన్న అమృతం ఈ శ్వాస. హృదయమంతా వ్యాపిస్తున్న ఆ శ్వాస, దాని యొక్క శక్తి, అదే వాయుపుత్రం. భజే వాయుపుత్రం. ప్రభా దివ్యకాయం ఈ కాయాన్ని దివ్యంగా మారుస్తుంది. వివిధ బ్రెత్ హాయిగా ఆ శ్వాసతో అనుసంధానం అవ్వండి. ఎవరో కళ్ళు తెరవద్దు. హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు. బుద్ధిహీనతను కలిగిన తనువులు బుద్బుధములని తెలుపు సత్యములు. శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు. జయ హనుమంత జ్ఞాన గుణవందిత, జయ పండిత త్రైలోక పూజిత. రామదూత అతులిత బలధామ, అంజనీ పుత్ర పవన సుతనా. ఉదయ భానుని మధుర ఫలమణి, భావన లీల అమృతమును గ్రోలిన. కాంచన వర్ణ విరాజిత వేష, కుండలా మండిత కుంచిత కేశ. శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు. రామ సుగ్రీవుల మైత్రిని గొలిపి, రాజపదవి సుగ్రీవున నిలిపి. జానకీపతి ముత్రిక దోడ్కొని, జలధి లంఘించి లంక చేరుకొని. సూక్ష్మ రూపమున సీతను చూచి, వికట రూపమున లంకను గాల్చి. భీమ రూపమున అసురుల జంపిన, రామ కార్యమును సఫలము చేసిన. శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు.
జాడగని వచ్చిన నినుగని శ్రీ రఘువీరుడు కౌగిట నినుగొని సహస్రరీతుల నినుగొని ఆడగా కాగల కార్యము నీపై నిడగా వానర సేనతో పారధి దాటి లంకేశునితో తలపడి పోరి హోరు హోరున పోరు సాగిన అసుర సేనల వరుసల గూర్చిన శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు. లక్ష్మణమూర్ఛతో రాముడడలగా సంజీవి తెచ్చిన ప్రాణప్రదాత రామలక్ష్మణుల అస్త్రధాటికి అసుర వీరులు అస్తమించిరే తిరుగులేని శ్రీరామ బాణము జరిపించెను రావణ సంహారము ఎదిరిలేని ఆలంకాపురమున ఏలికగా విభీషణు చేసిన శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు. సీతారాములు నగవులగనిరి ముల్లోకాల హారతులందిరి అంతులేని ఆనందాశ్రువులే అయోధ్యాపురి పొంగి పొరలే సీతారాముల సుందర మందిరం శ్రీకాంతు పదం నీ హృదయం రామచరిత కర్ణామృత గాన రామ రామ రసామృత పాన శ్రీ హనుమాను రామచరిత, అద్భుత రామచరిత, ఇహ పర ఆంజనేయుడి యొక్క హృదయం నుంచి వెలువడ్డ రామచరిత, ఆంజనేయుడి హృదయంలో దాగి ఉన్న శ్రీరామ చైతన్యం, దానిని చేరుకున్నాం. శ్రీరాముడి యొక్క దివ్య చైతన్యంలో శ్రీరాముడి యొక్క దివ్య కాంతి తరంగాన్ని తన హృదయంలో ఆంజనేయుడు బంధించారు. మనం కూడా ఆ శ్రీ ఆంజనేయుడి యొక్క దివ్య చైతన్యాన్ని హృదయంలో పెట్టుకున్నాం. అదే సుందరకాండం అంటే. మన జీవితాన్ని సుసంపన్నం చేసుకుందాం. ఏ విధంగా శ్రీరాముడిని హృదయంలో పెట్టాడో ఆంజనేయుడు, మనము ఆంజనేయుడిని హృదయంలో పెడదాం. అదే కాంతి తరంగం, అదే దివ్య శక్తి తరంగం, అదే ఆత్మ యొక్క విస్ఫోటన కాంతి. తద్వారా వజ్రకాయం, తద్వారా చిరంజీవత్వం పొందుదాం. ఎవరో కళ్ళు తెరవద్దు. అద్భుతమైన ధ్యాన సాధనలో ఉన్నాం. ఆంజనేయుడితో కలిసి ధ్యానం చేస్తున్నాం. మన హృదయ అంతరాళాల్లో ఆంజనేయుడిని ప్రతిష్ఠిస్తున్నాం. ఇంకా లోపలికి వెళ్ళండి, మరింత లోపలికి వెళ్ళండి. నరాల్లో చిరంజీవత్వాన్ని నింపుతున్నాం. నిద్రిస్తున్న ప్రతి కణాన్ని నిద్రలేపుతున్నాం. మన శరీరాన్ని వజ్రకాయంగా మారుస్తున్నాం. ఎందుకంటే మన హృదయంలో ఆంజనేయుడు ఉన్నాడు. ఆయన హృదయంలో శ్రీరాముడు ఉన్నాడు. ఆయన హృదయంలో చైతన్యం, విశ్వత్వం, ధర్మం ఉన్నది. హృదయమే అన్నిటికీ అసలైన సమాధానం. ఎవరు కళ్ళు తెరవద్దు. శ్వాసధార, ధ్యాసధార. వైనతేయం వృకోదరం శయనయః స్మరే నిత్యం
दुःस्वप्नं तस्य नश्यति रामस्कन्दं हनुमन्तम् वैनतेयं मृगोदरम् शयनयः स्मरे नित्यम् दुःस्वप्नं तस्य नश्यति रामस्कन्दं हनुमन्तम् वैनतेयं मृगोदरम् शयनयः स्मरे नित्यम् दुःस्वप्नं तस्य नश्यति रामस्कन्दं हनुमन्तम् वैनतेयं मृगोदरम् शयनयः स्मरे नित्यम् दुःस्वप्नं तस्य नश्यति रामस्कन्दं हनुमन्तम् वैनतेयं मृगोदरम् शयनयः स्मरे नित्यम् दुःस्वप्नं तस्य नश्यति रामस्कन्दं हनुमन्तम् वैनतेयं मृगोदरम् शयनयः स्मरे नित्यम् दुःस्वप्नं तस्य नश्यति रामस्कन्दं हनुमन्तम् वैनतेयं मृगोदरम् शयनयः स्मरे नित्यम् दुःस्वप्नं तस्य नश्यति रामस्कन्दं हनुमन्तम् वैनतेयं मृगोदरम्
शयनयः स्मरे नित्यम् दुःस्वप्नं तस्य नश्यति रामस्कन्दं हनुमन्तम् वैनतेयं वृकोदरम् शयनयः स्मरे नित्यम् दुःस्वप्नं तस्य नश्यति रामस्कन्दं हनुमन्तम् वैनतेयं वृकोदरम् शयनयः स्मरे नित्यम् दुःस्वप्नं तस्य नश्यति रामस्कन्दं हनुमन्तम् वैनतेयं वृकोदरम् शयनयः स्मरे नित्यम् दुःस्वप्नं तस्य नश्यति रामस्कन्दं हनुमन्तम् वैनतेयं वृकोदरम् शयनयः स्मरे नित्यम् दुःस्वप्नं तस्य नश्यति रामस्कन्दं हनुमन्तम् वैनतेयं वृकोदरम् शयनयः स्मरे नित्यम् दुःस्वप्नं तस्य नश्यति रामस्कन्दं हनुमन्तम् वैनतेयं वृकोदरम् शयनयः स्मरे नित्यम् दुःस्वप्नं तस्य नश्यति रामस्कन्दं हनुमन्तम्
वैनतेयं वृकोदरम् शयनयः स्मरे नित्यम् दुःस्वप्नं तस्य नश्यति रामस्कन्दं हनुमन्तम् वैनतेयं वृकोदरम् शयनयः स्मरे नित्यम् दुःस्वप्नं तस्य नश्यति रामस्कन्दं हनुमन्तम् वैनतेयं वृकोदरम् शयनयः स्मरे नित्यम् दुःस्वप्नं तस्य नश्यति रामस्कन्दं हनुमन्तम् वैनतेयं वृकोदरम् शयनयः स्मरे नित्यम् दुःस्वप्नं तस्य नश्यति रामस्कन्दं हनुमन्तम् वैनतेयं वृकोदरम् शयनयः स्मरे नित्यम् दुःस्वप्नं तस्य नश्यति रामस्कन्दं हनुमन्तम् वैनतेयं वृकोदरम् शयनयः स्मरे नित्यम् दुःस्वप्नं तस्य नश्यति रामस्कन्दं हनुमन्तम् वैनतेयं वृकोदरम् शयनयः स्मरे नित्यम् दुःस्वप्नं तस्य नश्यति
रामस्कन्दं हनुमन्तम् वैनतेयं मृगोदरम् शयनयः स्मरे नित्यम् दुःस्वप्नं तस्य नश्यति रामस्कन्दं हनुमन्तम् वैनतेयं मृगोदरम् शयनयः स्मरे రాముని హృదయం హనుమంతుడు. ఆ హృదయంలో ఉన్న శక్తి తరంగం మన హృదయంలో నిక్షిప్తమై దుస్వప్నాలని నాశనం చేస్తుంది. గత జన్మలలో సరికాని జీవనం ద్వారా వచ్చిన దుస్వప్నాలన్నీ, దుష్కర్మలన్నీ దగ్ధమవుతున్నాయి. మన దేహం కాంతివంతమవుతుంది. మన దేహం చైతన్యం అవుతుంది. మన దేహంలో ఉన్న ప్రతి అణువు నిద్రలేస్తూ శక్తిమంతం అవుతుంది. చిరంజీవత్వాన్ని సంతరించుకుంటుంది. మరింత లోపలికి వెళ్దాం. ప్రతి అణువులోకి ప్రవహిస్తున్నాం. మన దేహం అన్న కాంతి, మన చైతన్యం విస్తారంగా విరాజిల్లుతుంది. సమస్త ప్రాణుల్లో ఉన్న మన చైతన్యం, సమస్త జీవుల్లో ఉన్న ఆ విశ్వ చైతన్యంతో అనుసంధానమవుతుంది. మనలో ఉన్న సరికాని వ్యవస్థలన్నీ సరిచేయబడుతున్నాయి. ప్రభా దివ్యకాయుడి యొక్క, ఆ బజరంగుడి యొక్క చైతన్యం అణువణువు ప్రవహిస్తూ నూతన ఉత్తేజంతో ప్రతి కణం విరాజిల్లుతుంది. మన శరీరం క్రమంగా వజ్రకాయంగా మారిపోతుంది. ఎవరో కళ్ళు తెరవద్దు. ఇంకా లోపలికి వెళ్దాం. శ్వాస ధార, ధ్యాస ధార, మరింత లోపలికి వెళ్తున్నాం. సమస్త కాంతిలో వికసిల్లుతున్నాం.
శ్వాస శ్వాస శ్వాస. శ్వాస పుత్రులం, వాయు పుత్రులం, ధ్యాన పుత్రులం, చైతన్య పుత్రులం, కాంతి పుత్రులం, విశ్వ మానస పుత్రులం, మరింత మరింత శక్తివంతులం, దివ్యకాయలం, వజ్రకాయలం, దీర్ఘాయువు జీవనంలో సంకల్ప సిద్ధులం, అపారమైన శక్తిమంతులం, చైతన్యమూర్తులం. ఇంకా లోపలికి వెళ్ళండి. ఆఖరి 10 నిమిషాలు మాత్రమే, ఎవరు కళ్ళు తెరవద్దు. లాస్ట్ 10 minutes. ఉచ్ఛ్వాస నిశ్వాస, శ్వాసధార ధ్యాసధార.
అద్భుతం, మహా అద్భుతం, కాంతి తరంగం, శక్తి తరంగం, ఆంజనేయుడి యొక్క చైతన్య తరంగం అణువణువు ప్రవహించి మన శరీరం కాంతివంతమైపోయింది, వజ్రకాయమైపోయింది, దివ్య దీర్ఘ చైతన్యమైపోయింది. మరలా ఆ దృఢమై ఆ శక్తి హృదయమంతా వ్యాపించింది. మన హృదయములో ఆ చైతన్యమూర్తిని ప్రతిష్ఠించి ఆ కాంతి తరంగాలతో జీవనం సాగిద్దాం. ఆఖరి 5 నిమిషాలు ఎవరు కళ్ళు తెరవద్దు. లాస్ట్ 5 minutes శ్వాసధార ధ్యాసధార. లాస్ట్ 5 minutes నెమ్మదిగా బయటకు వచ్చేద్దాం. ఆఖరి 5 నిమిషాలు అపారమైన శక్తితో అంతా నిండిపోయాం, కాంతివంతమైపోయాం, యోగత్వంలో వచ్చేసాం. ప్రతి అణువు కాంతితో మెరుస్తూ దగదగలాడుతూ ఉంది. ఆంజనేయాయ మంగళం. అగ్ని పంచక జాతాయ ఆంజనేయాయ మంగళం. వైశాఖే మసి కృష్ణాయాం దశామ్యాం మందవాసరే. వైశాఖే మసి కృష్ణాయాం దశామ్యాం మందవాసరే. పూర్వాభాద్రా ప్రభూతాయ ఆంజనేయాయ మంగళం. పంచాననాయ భీమాయ కాలనేమి హరాయ చ. పంచాననాయ భీమాయ కాలనేమి హరాయ చ. కౌండిన్య గోత్ర జాతాయ ఆంజనేయాయ మంగళం. సువర్చలా కళత్రాయ చతుర్భుజాధరాయ చ. సువర్చలా కళత్రాయ చతుర్భుజాధరాయ చ. ఉష్ట్రారూఢాయ వీరాయ ఆంజనేయాయ మంగళం. దివ్యమంగళాదేహాయ పీతాంబరధరాయ చ. దివ్యమంగళాదేహాయ పీతాంబరధరాయ చ. తప్తకాంచనా పూర్ణాయ ఆంజనేయాయ మంగళం. కరుణారసవర్ణాయ ఫలాపుపప్రయాయ చ. కరుణారసవర్ణాయ ఫలాపుపప్రయాయ చ. మాణిక్యహారకంఠాయ ఆంజనేయాయ మంగళం. భక్తరక్షణాశీలాయ జానకీ శోకహారిణే. భక్తరక్షణశీలాయ జానకీ శోకహారిణే. సృష్టికారణభూతాయ ఆంజనేయాయ మంగళం. రంభవన విహారాయ గంధమాధనావాసినే. రంభావన విహారాయ గంధమాధనావాసినే. సర్వలోకైకనాథాయ ఆంజనేయాయ మంగళం. సర్వలోకైకనాథాయ ఆంజనేయాయ మంగళం. మంగళం మంగళం ఆఖరి మంగళం 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 మంగళం.
ఆఖరి ఒక్క నిమిషం. మంగళం ఆఖరి 30 సెకండ్లు అద్భుతమైన ధ్యానం చేసి ఆంజనేయుడి యొక్క దివ్య శక్తి తరంగాలు హృదయమంతా నింపి కాంతివంతం చేసుకున్నాం. శరీరాన్ని వజ్రకాయం చేసుకున్నాం. భయాలన్నీ పారదోలుకున్నాం. శక్తివంతమై తిరిగి వస్తున్నాం. 5 4 3 2 1 0. నెమ్మదిగా చేతులు రెండు విడతీసి మీ చేతి వేళ్ళు కనురెప్పల మీద పెట్టుకోండి. దయచేసి మీ చేతులు రెండు విడతీసి చేతి వేళ్ళు కనురెప్పల మీద పెట్టుకోండి. 5 4 3 2 1 0. థ్యాంక్ యూ. నెమ్మదిగా చేతులు తొలగిస్తూ ధ్యానం నుంచి బయటకు వద్దాం. చక్కగా ధ్యానం చేసాం. ఒకసారి ఆ బజరంగుడికి, ఆ ఆంజనేయుడికి, శ్రీరామ దూతకి గట్టిగా చప్పలు కొడదాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వారు ఇంతసేపు మనతో ధ్యానం చేసినందుకు శ్రీ ఆంజనేయుడికి, వారి దేవీ దేవతలకి, వారి అనుంగులందరికీ మనం ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ చెప్తూ వీడ్కోలు చెప్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. చక్కగా ధ్యానం చేసాం. అపారమైన శక్తిని అణువణువులో నింపుకున్నాం. హృదయాన్ని కాంతివంతం చేసుకున్నాం. ఆంజనేయుడు ఎలాగైతే శ్రీరాముని హృదయాన్ని ధరించాడో మనం వారిని హృదయాన్ని ధరించాం. ఈ హృదయంలో ఉన్న ఆంజనేయుడు సకల శక్తులు, సమస్త చైతన్యాలు ఆ విశ్వం నుంచి మన లోపలికి పంపిస్తూ ప్రతి క్షణం మన దేహాన్ని వజ్రకాయం చేస్తూ బజరంగంలో జీవించేలా చేశాడు. థ్యాంక్ యూ. మరొకసారి మీ అందరికి ధన్యవాదాలు. ఈ ధ్యానాన్ని ఇంకా ఆంజనేయుడి యొక్క దివ్య తరంగాలు అందుకొని సంపూర్ణ ఆరోగ్యంతో, భయరహితంతో జీవించాల్సింది కోరుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.